Hi, good morning one and all. This is Badmini from Divasima Polytechnic College, Avanigadda. మనం మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్స్ నేర్చుకుంటున్నామమ్మా? సెట్స్ అంటే సమితులు నేర్చుకుంటున్నాం. మీకు పాల్ సెట్కి ఏదైతే ఉంటుందో అలాగే ట్రిపుల్ ఐటీ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, అలాగే సేమ్ బిట్లు కూడా వస్తాయి. ఇవి మేము చెప్పేవి ట్రిపుల్ ఐటీకి ప్లస్ పాల్ సెట్కి రెండింటికి కలిపి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామమ్మా. అలాగే థియరీ కూడా చదవండి, చెప్పిన ఫార్ములాస్ అన్నీ కూడా చదవండి. ఓకేనా? మీరు కంపల్సరీగా క్వాలిఫై అవుతారు, మంచి ర్యాంక్ కూడా మీకు వస్తుంది. ఓకేనా? సెట్స్ నిన్న కొన్ని డెఫినేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే ఈరోజు కూడా కొన్ని డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అమ్మా. యూనివర్సల్ సెట్ కంటైన్స్ ఆల్ ది ఎలిమెంట్స్ మ్యూ. ఈ లెటర్ని ఏమని చదువుతారంటే మ్యూ అంటారమ్మా. ఓఆర్ఆర్ యూ కూడా అంటారు. ఓకేనా? దీన్ని మ్యూ అంటారు, దీన్ని కూడా యూ అంటారు. యూ అని చదవచ్చు, లేకపోతే మ్యూ అని తీసుకోవచ్చు. మ్యూ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి మనకి? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, అలాగే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, అలాగే హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఏవైనా ఉంటాయి. దేనిలో? యూనివర్సల్ సెట్లో అన్నీ ఉంటాయి అమ్మ. ఓకేనా? దీన్ని మ్యూ అనే లెటర్తో చూపిస్తాం. మ్యూ ఈక్వల్ టు ది సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్. ఆల్ నెంబర్స్ అంటే అర్థమైంది కదా? న్యాచురల్ నెంబర్స్, పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు, అలాగే కర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అన్నీ కూడా ఇది దేంట్లో ఉంటాయమ్మా? యూనివర్సల్ సెట్లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈక్వల్ సెట్కి ఏ సబ్సెట్ బి. దీన్ని ఏం చదువుతారంటే ఏ సబ్సెట్ బి కామా బి సబ్సెట్ ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఏ ఈక్వల్ టు బి. ఎగ్జాంపుల్ మీకు మామూలుగా బిట్స్లో కూడా ఇస్తాడమ్మా. ఏ సబ్సెట్ బి కామా బి సబ్సెట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అని ఇస్తాడు. అప్పుడు ఏం రాయాలి? ఏ ఈక్వల్ టు బి. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్, ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అలాగే బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రెండు ఈక్వల్గానే ఉండాలి. ఓకేనా? చూడండి, ఏ సెట్లో 1, 2, 3, 4 ఇచ్చారనుకోండి, అలాగే బి సెట్లో 3, 2, 1, 4. ఓకేనా? చూడండి, ఏ సెట్లో ఏమి ఇచ్చాడు? 1, 2, 3, 4 ఇచ్చారు. ఓకేనా? బి సెట్లో ఏమి ఇచ్చాడు? 3, 2, 1, 4. ఏ సెట్లో ఏ ఎలిమెంట్ అయితే ఉన్నాయో బి సెట్లో కూడా సేమ్ అవే ఎలిమెంట్స్ ఉన్నాయి. దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు బి. ఇది ఏ సెట్ అవుతుంది? ఈక్వల్ సెట్ అంటే ఏ సెట్లో ఏ ఎలిమెంట్ అయితే ఉన్నాయో, ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో, ఏ అంకెలు అయితే ఉన్నాయో బి సెట్లో కూడా అవే అంకెలు అవే నెంబర్స్ ఉండాలి. ఓకేనా? 1, 1 ఉంది. ఓకేనా? 2, 2 ఉంది. నెక్స్ట్ 3, 3 ఉంది. నెక్స్ట్ 4, 4 కూడా ఉంది. దేర్ఫోర్ ఇది ఏ సెట్ అవుతుందమ్మా? ఈక్వల్ సెట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, డిజాయింట్ సెట్స్ నో కామన్ ఎలిమెంట్స్. డిజాయింట్ సెట్లో నో కామన్ ఎలిమెంట్స్ ఉండవు అన్నమాట. దీన్ని ఎలా చూపిస్తాం? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అని చూపించాలి. ఓకేనా? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై. ఇది ఏ సెట్? డిజాయింట్ సెట్. మనకి బిట్స్లో ఏమని ఇస్తాడు? డిజాయింట్ సెట్ అని ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై, ఏ యూనియన్ బి ఈక్వల్ టు పై, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, అలా 4 ఆప్షన్స్ ఇస్తారన్నమాట. 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏది డిజాయింట్ సెట్టో చూసుకోవాలంటే మనకి డెఫినేషన్ ప్రకారం ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అని తెలియాలి. ఓకేనా? ఇక్కడ ఏంటి? నో కామన్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1, 2, 3. నెక్స్ట్ దీనిలో చూడండి 4, 5. ఓకేనా? ఇది చూడండి వెన్ డయాగ్రామ్లో 1, 2, 3. ఓకేనా? ఇది ఏ సెట్ అవుతుంది? ఏ డయాగ్రామ్.
అలాగే బి 4 5. ఈ 2 వెన్ డయాగ్రామ్స్లో మనకి కామన్ ఎలిమెంట్ లేదు, ఉందా? కామన్ ఎలిమెంట్ లేదు కాబట్టి దీన్ని ఏమంటారు? డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే నో కామన్ ఎలిమెంట్స్. డిస్జాయింట్ సెట్స్ని దేంతో చూపిస్తారు? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అనే లెటర్తో చూపిస్తారు. ఓకేనా? ఈక్వల్ సెట్కి ఏ సెట్లో ఉన్న నెంబర్స్ అలాగే బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ఏం రాస్తామమ్మా? ఏ ఈక్వల్ టు బిగా రాయండి. ఎందుకంటే ఏ సెట్లో ఎలిమెంట్స్ బి సెట్లో ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు బి. నెక్స్ట్ డిస్జాయింట్ సెట్లో నో కామన్ ఎలిమెంట్స్ కదా, ఏ సెట్లో ఉన్నవి బి సెట్లో లేవు కాబట్టి దేర్ఫోర్ ఏం రాయాలి? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అని లాస్ట్లో చూపించండి. ఓకేనా? నెక్స్ట్ అమ్మా డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటంటే వాటి మధ్య భేదం, ఏ మైనస్ బి యొక్క భేదం అలాగే బి మైనస్ ఏ యొక్క భేదం. ఏ మైనస్ బి యొక్క భేదాన్ని ఏమంటారంటే డిఫరెంట్ సెట్స్ అంటారు. డిఫరెంట్ సెట్స్ని ఎలా చూపిస్తామో చూడండి. అది సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయాలన్నది కూడా చూద్దాం ఒకసారి. ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సెట్ బిల్డర్ ఫామ్లో ఏం రాస్తామమ్మా? ఏ మైనస్ బిని ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అని రాస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏ సెట్ 1 2 3 4. ఏ సెట్ ఎంత? 1 2 3 4. బి సెట్ 3 4 5 తీసుకోండి. దీని నుండి ఏం కనుక్కోవాలంటే ఏ మైనస్ బి కనుక్కోవాలి. అసలు ఈ సెట్ బిల్డర్ ఫామ్లో వెన్ డయాగ్రామ్ ఎలా రాస్తాము? వెన్ చిత్రం ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఓకేనా? మనం ఏం రాయాలి? ఏ మైనస్ బి రాయాలమ్మా. ఏ మైనస్ బి అంటే ఏలో నుండి బిని తీసివేయాలి. ఇది ఏ అవుతుంది, ఈ డయాగ్రామ్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఇదేమవుతుంది? బి అవుతుంది. ఇప్పుడు మనకేంటిదమ్మా? ఏ మైనస్ బీనే కదా కనుక్కోవాల్సింది. ఏ మైనస్ బి అంటే ఏలో నుండి బిని తీసివేయాలి. బి ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇది వరకే ఏరియాని మాత్రమే క్లోజ్ చేయండి. ఇదేమవుతుంది? ఏ మైనస్ బి అవుతుంది. మనకి బిట్స్లో కూడా మనకి డయాగ్రామ్ ఇచ్చేస్తారు. వెన్ డయాగ్రామ్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఏ మైనస్ బీనా, లేకపోతే బి మైనస్ ఏనా, లేకపోతే ఏ యూనియన్ బీనా, ఏ ఇంటర్సెక్షన్ బీనా, అలా 4 ఆప్షన్స్ అడుగుతాడు. అడిగినప్పుడు మనం బాగా ప్రిపేర్ అయి ఉంటే మాత్రమే వీటికి ఆప్షన్స్కి మనకు రైట్ మార్కు పెట్టగలం. ఇదేమవుతుందమ్మా? ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఎందుకు అవుతుంది అర్థమైంది కదా? ఏలో నుండి బిని తీసివేసాం ఇక్కడ. ఓకేనా? దీన్ని ఏం రాస్తామమ్మా? ఏ మైనస్ బి అని రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 3 4 5. ఓకేనా? దీన్ని కూడా చూడండి వెన్ డయాగ్రామ్ ప్రకారం ఎలా రాస్తాము. ఇదేమవుతుంది? ఏ సెట్. ఇదేమవుతుంది? బి సెట్ అవుతుంది. ఓకేనా? ఏ ఎంత ఇచ్చాడు? 1 2 3 4 ఇచ్చాడు. చూడండి ఏ సెట్లో ఎంత ఇచ్చాడు? 1 2 3 4 ఏలో రాసాం. ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏలో రాసాం. నెక్స్ట్ బి ఏమి ఇచ్చాడు? 3 4 5. ఇది బి కదా, ఇక్కడ నుంచి 3 4 5. అర్థమైందా? 3 4 5. ఇక్కడ చూడండి ఏ మైనస్ బి వెన్ డయాగ్రామ్ ఏం వేసాము? ఈ ఏలో నుండి బిని తీసివేశారు కదా ఇక్కడ వరకు. ఇది మొత్తం ఏమవుతుందంటే బి అవుతుంది. ఓకేనా? దీనిలో కూడా బి ఏమవుతుంది? ఇది మొత్తం బీనే కదా.
ఏలో నుండి బిని తీసివేయండి, ఇంకా అప్పుడు ఈ ఏరియా మిగులుతుంది, ఏ మైనస్ బి. ఓకేనా? దేర్ఫోర్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏముందమ్మా, ఏ మైనస్ బిలో ఏలో నుండి బిని మొత్తాన్ని తీసివేశారు. ఓకేనా? తీసివేయ ఇంక ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దేర్ఫోర్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1 2. ఓకేనమ్మా? ఏలో నుండి బి తీసేసారు. మీకు అలా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఇక్కడ చూడండి, ఏలో ఎలిమెంట్ బి ఎలిమెంట్ తీసివేయండి, అలాగే ఏలో ఎలిమెంట్ బిలో ఎలిమెంట్ తీసివేయండి. తీసివేసిన తర్వాత ఇంక ఈ వాల్యూతో మనకు పని లేదు, ఇంకేముంది 1 2 ఉంది, అలాగైనా తీసుకోండి, లేకపోతే వెన్ డయాగ్రామ్ ప్రకారమైనా అప్లై చేయండి. ఓకేనా? నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, కొన్ని బేసిక్స్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటిని బట్టి కూడా మీకు బిట్స్ ఇస్తాడు. బిట్స్ ఏ విధంగా ఇస్తాడో కూడా మనం అనుకున్న రీతిలో ఇస్తాడు, పిన్ టు పిన్. టెక్స్ట్ బుక్ A to Z మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? IIIT రాసేవాళ్ళైనా లేదా పాల్ సెట్ రాసేవాళ్ళైనా A to Z మొత్తం పిన్ టు పిన్ ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా చదవాలి. ఓకేనా? ఫార్ములా చూడండి, A మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, పై. పై అన్నది ఎంటీ సెట్. ఇది ఎలా ఉంటుంది వెన్ డయాగ్రామ్ ప్రకారం, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఏ మైనస్ బి ఇచ్చాడు. ఏ మైనస్ బికి వెన్ డయాగ్రామ్ మనం ఏం రాసాం ఇందాక, ఇదే కదా, ఇది ఏ, ఇది ఏ మొత్తం, ఇదేమవుతుంది బి అవుతుంది. ఓకేనా? ఏ మైనస్ బి అంటే ఏలో నుండి బి తీసివేస్తున్నాం కదా, ఇదేమవుతుంది ఏ మైనస్ బి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, బి మైనస్ ఏ ఇచ్చాడు. బి మైనస్ ఏ అంటే బిలో నుండి ఏని తీసివేయాలి. బిలో నుండి ఏమవుతుందమ్మా, ఏని తీసివేయాలి. అప్పుడు ఏ ఏరియా మిగులుతుంది, ఈ ఏరియా మిగులుతుంది. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఎంటీ ఏరియా, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏమవుతుందమ్మా, ఎంటీ. దీన్ని ఏమంటారు, ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఈక్వల్ టు పై. లేకపోతే ఒక్కోసారి వెన్ డయాగ్రామ్ ఇచ్చేసేసి ఆప్షన్స్ ఇస్తాడు, ఆప్షన్ బట్టి మీరు పెట్టుకోవాలి. ఓకేనా? జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఫార్ములా ఏంటమ్మా, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. దీనికి ఫార్ములా ఏమొస్తుంది, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది స్టాండర్డ్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మనకు సమ్లో ఏం అడుగుతాడు, ఎన్ ఆఫ్ ఏ వాల్యూ. ఎన్ అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా. ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఇస్తాడు, అలాగే ఎన్ ఆఫ్ బి వాల్యూ ఇస్తాడు, అలాగే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్న లేకపోతే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూస్ అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా, ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ. అదేందా, ఏ యూనియన్ బి అయినా సరే బి యూనియన్ ఏ అయినా సరే సేమ్ ఒకటే. ఓకేనా? కామా నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా సరే సేమ్ ఒకటేనమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా, ఏ యూనియన్ పై ఈక్వల్ టు ఏ యూనియన్ పై ఈక్వల్ టు ఏ, కామా నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు పై. జాగ్రత్తగా చూడండి, ఏ యూనియన్ పై అయినప్పుడు ఏమవుతుంది, ఏ వస్తుంది. యూనియన్ అన్నప్పుడు ఏమొస్తుందమ్మా, ఏ వస్తుంది. ఇంటర్సెక్షన్ అన్నప్పుడు ఏమొస్తుంది, పై వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ది ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే దేంతో చూపిస్తాం, ఎంటీ సెట్ని పై అనే లెటర్తో చూపిస్తాం.
ఎంప్టీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. ఎంప్టీ సెట్ ఈజ్ ఏ ఎవ్రీ సెట్. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ చూడమ్మా, సమ్ము. ఫ్రమ్ ది డయాగ్రామ్ ఎస్టిమేట్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సి. ఏం కనుక్కోమన్నాడమ్మా, ఏ యూనియన్ బి ఆఫ్ ఇంటర్సెక్షన్ సి. ఏం కనుక్కోమన్నాడు, మనకి ఇక్కడ సమ్ అని అడిగాడు. అలాగే ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చేసాడు. వెన్ డయాగ్రామ్ ఇచ్చి దాని నుండి ఏం కనుక్కోమన్నాడు, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. కనుక్కున్న తర్వాత ఆ వచ్చిన వాల్యూని ఏం చేయమన్నాడు, సమ్ అంటే ఏంటి, వచ్చిన వాల్యూని కూడాలి. ఓకేనా, ఫస్ట్ ఏ యూనియన్ బి చెప్పే కదా మీకు డెఫినేషన్ చెప్పేటప్పుడు వెన్ డయాగ్రామ్ ఇస్తాడు, దాని నుండి సాల్వ్ చేయమని అడుగుతాడు. వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు, దాని నుండి వాల్యూ కనుక్కోమన్నారు. చూడండి, ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఇదే కదా, ఈ మొత్తం ఏ అవుతుంది, ఇది మొత్తం ఏమవుతుంది బి. ఇక్కడ రాసుకోండి, ఏ బి, ఇదేమవుతుంది సి అవుతుంది. ఈ మొత్తం రాయనమ్మా. ఏ యూనియన్ బి అంటే ఈ మొత్తం లెటర్స్ ఎలిమెంట్స్ వస్తాయి. ఏముంది 2 3 5 6 కొంచెం కిందకి రాయండి. ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఇక్కడ నుంచి రాయండి పైన 6 7 5 9 ఎంతమ్మా 2, 3. ఇది మొత్తం ఏమవుతుందంటే ఏ యూనియన్ బి అవుతుంది. ఏ యూనియన్ బి అంటే ఏమొస్తుంది, ఏలో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి, అలాగే బిలో ఉన్న కూడా ఎలిమెంట్స్ మొత్తం వచ్చిన దాన్ని ఏమవుతారంటే యూనియన్ సెట్ అని రాస్తాం. ఓకేనా, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కలిపి రాసాం. అలాగే నెక్స్ట్ ఏం తీసుకోమన్నాడు, సి అంటే ఇది మొత్తం సి అమ్మ. ఇక్కడ నుంచి ఈ వాల్యూ మొత్తం, ఈ డయాగ్రామ్ మొత్తం, ఇది మొత్తం ఏమవుతుంది సి అవుతుంది. సిలో ఏమున్నాయి 2 3 10. ఏమున్నాయి 2 3 10. 2 3 4 కూడా ఉందమ్మా, 4 వేయలేదు. అయితే ఇక్కడ కూడా 4 తీసుకోండి, 4. ఓకేనా, ఈ సెట్లో కూడా 4 తీసుకోండి, 4, 10. ఏ ఒక్క ఎలిమెంట్ని కూడా మర్చిపోకోకుండా తీసుకోండి. ఏది కన్ఫ్యూజ్ అయినా సరే ఆన్సర్ మనకు రాంగ్ వచ్చేస్తుంది. ఏ యూనియన్ బి అంటే ఈ సెట్లో ఉన్నవి ఈ సెట్లో ఉన్నవి మొత్తానిగా రాసేయండి ఏ యూనియన్ బి అంటే. నెక్స్ట్ మనకి సి కావాలి కాబట్టి సి అంటే ఇక్కడ నుంచి ఈ డయాగ్రామ్లోది ఏముంది 2 3 4 10. నెక్స్ట్ మనల్ని ఏం కనుక్కోమన్నారో అది రాయండి. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఆఫ్ సి అంటే ఏ యూనియన్ బి ఆఫ్ సి. ఇంటర్సెక్షన్ అంటే ఏమవుతుంది, ఏ యూనియన్ బిలోను అలాగే సిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు సమ్ ఏం అడిగాడు, ఎస్టిమేట్ సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్. అంటే వచ్చిన వాల్యూస్ని ఏం చేయాలంటే సమ్ చేయాలి. సమ్ అంటే ఏంటంటే వచ్చిన వాల్యూస్ మొత్తాన్ని కూడాలి. ఓకేనా, చూడండి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. 4 ఏ యూనియన్ బిలో ఉంది, అలాగే సిలో కూడా ఉంది. ఇంకా మిగిలిన ఏ ఎలిమెంట్స్ కామన్గా లేవు, ఆ వాల్యూస్ రాయండి. 2 3 4. ఓకేనా, అదే 2 3 4 అలాగే 2 3 4. నెక్స్ట్ ఏం చేయమన్నాడు మనల్ని, సమ్ అంటే ఎడిషన్ చేయండి. 2 + 3 + 4. సమ్ అంటే కూడాలి. ఓకేనా, 2 + 3 + 4 యాడ్ చేయండి. 2 + 3 ఎంత 5, 5 + 4 ఎంత 9. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఆఫ్ ఇంటర్సెక్షన్ సి వాల్యూ ఎంత 9. మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ 18, సెకండ్ ఆప్షన్ 12, థర్డ్ ఆప్షన్ 9, ఫోర్త్ ఆప్షన్ 3. ఎంతమ్మా మనకు వచ్చిన ఆన్సరు 9. ఆ 9 ఎక్కడ ఉంది 3లో ఉంది. అప్పుడు 3ని బబుల్ చేయాలి. ఓకేనా.
నెక్స్ట్ సమ్ చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ బి మైనస్ ఏ వాల్యూ ఎంత చెప్పమన్నారు అన్నమాట. బి మైనస్ ఏ వాల్యూ ఎంత మనకేమి ఇచ్చాడు, వెన్ డయాగ్రామ్ ఇచ్చేసాడు. వెన్ డయాగ్రామ్ ఇచ్చేసి దాని నుండి బి మైనస్ ఏ వాల్యూ ఎంతో కనుక్కోమన్నాడు. మీకు బి మైనస్ ఏ అలాగే ఏ మైనస్ బికి మీకు డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను వెన్ డయాగ్రామ్ వేసి, ఓకేనా. దాని ప్రకారమే చూడండి. ఏ వెన్ డయాగ్రామ్ ఇచ్చాడమ్మా, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఇక్కడ ఏలో ఏమి ఇచ్చాడు, 1 2 3 4 5 ఇచ్చాడు, ఓకేనా. అలాగే బిలో ఏమి ఇచ్చారు, 4 5 6 7 ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, బి మైనస్ ఏ కనుక్కోమన్నాడు, ఓకేనా. బి చూడండి, బి సెట్లు ఏమున్నాయి చూడండి, 4 5 6 7, ఓకేనా. ఏలో ఏమున్నాయి 1 2 3 4 5 1 2 3 4 5. దీని నుండి ఏం కనుక్కోమన్నాడు, బి మైనస్ ఏ. ఇది మొత్తం రాయకపోయినా మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు వెన్ డయాగ్రామ్ నుండి. చూడండి, బిలో నుండి ఏని తీసివేయాలి, బిలో నుండి ఏని తీసివేయండి. ఇదే కదా, ఏని తీసివేయండి ఇక్కడ వరకు. బిలో నుండి ఏని తీసివేస్తే ఏమొస్తుంది, ఇది మొత్తం పోతే ఇంకా ఈ ఏరియా మాత్రమే మనకి మిగులుతుంది. ఇంకేముంది ఇక్కడ 6 7. దేర్ఫోర్ బి మైనస్ ఏ ఈక్వల్ టు ఎంత ఉంది, 6 7. లేకపోతే ఇలా ఎలిమెంట్స్ రాసుకునైనా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 4 5 5 క్యాన్సిల్ అయితే ఇంకా బిలో ఏవైతే మిగిలియో ఆ ఎలిమెంట్స్నే తీసుకోండి. వెన్ డయాగ్రామ్ బట్టి చాలా ఈజీగా ఉంటుంది, అలాగైనా తీసుకోండి. లేకపోతే ఇలా ఎలిమెంట్స్ అయినా సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేసి బిలో ఉన్న ఎలిమెంట్స్ క్యాన్సిల్ అవ్వగా బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని తీసుకోండి, ఓకేనా. ఇంకా ఏ ఎలిమెంట్స్తో పని లేదు. అక్కడ బి మైనస్ ఏ అడిగాడా లేకపోతే ఏ మైనస్ బి అడిగాడో కొంచెం జాగ్రత్తగా చూసుకుని మీరు ఆన్సర్ని సాల్వ్ చేయండి. బి మైనస్ ఏ ఈక్వల్ ఎంతమ్మా, 6 7. నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు ABCD దెన్ ది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ ఏ ఈజ్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ని ఏం రాస్తాము, ఎన్ ఆఫ్ ఏగా తీసుకుంటాం కదా. ఇక్కడ సమ్లో అడిగాడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. 4 తీసుకోండి. ఎన్ ఆఫ్ ఫర్ ఏ ఈజ్ అని అడిగాడు, ఫర్ ఏ ఈజ్. ఈ ఎన్ ఆఫ్ ఏని మనం స్మాల్ ఆర్గా తీసుకోండి. స్మాల్ ఆర్గా తీసుకుంటే ఫార్ములా ఏంటి మనకి, 2 పవర్ r. ఫార్ములా ఏంటమ్మా, 2 పవర్ r. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 4 కదా. దట్ ఈక్వల్ టు 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే వాల్యూ ఎంత మనకి, 16. 2 పవర్ 4 అంటే ఎంతమ్మా, 16. అదే ఆన్సరు. చూడండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు ABCD దెన్ ది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇచ్చాడు. అలాగే ఫర్ ఏ ఈజ్ అని అడిగాడు. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే ఎన్ ఆఫ్ ఏగా తీసుకోండి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 తీసుకోండి. దీన్ని స్మాల్ ఆర్గా తీసుకోండి. 2 పవర్ r ఫార్ములా. ఏ ఈజ్ అన్నాడు కాబట్టి 2 పవర్ r. 2 పవర్ r అంటే ఎంత మనకి, 4 ఇచ్చాడు కదా. 4 సబ్స్టిట్యూట్ చేయండి. 2 పవర్ 4 అంటే ఎంతమ్మా, 16, ఓకేనా. నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ సెట్ ఇచ్చాడు, ఎంత 1 2 3 4 5 6 ఇచ్చాడు, కామా బి సెట్ కూడా ఇచ్చాడు, ఎంత 4 5 6 7 8 ఇచ్చాడు, కామా సి సెట్ కూడా ఇచ్చాడు, 4 5 6 ఇచ్చాడు. దెన్ ఏం కనుక్కోమన్నాడు, ఏ యూనియన్ బి కనుక్కోమన్నాడు, ఓకేనా. ఏ యూనియన్ బి కనుక్కుంటే ఏ సెట్ అయినా రావాలి, లేదా బి అయినా రావాలి, సి అయినా రావాలి. చూడండి ఒకసారి. ఏ ఇంటర్సెక్షన్ బి, 1 2 3 4 5 6 ఇంటర్సెక్షన్ బి, 4 యూనియన్ కదమ్మా, ఇంటర్సెక్షన్ 4 5 6 7 8. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఏలో
బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. యూనియన్ అంటే ఏం తీసుకోవాలి? ఏలో బిలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం కలిపి తీసుకోవాలి. అంటే యూనియన్ అంటే రిపీట్ అయినవి కాదు, రిపీట్ అయినవి తీసుకోకూడదు, ఒకసారి వచ్చిన వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఇంటర్సెక్షన్ అంటే ఏలో వచ్చిన వాల్యూస్ బిలో వచ్చిన వాల్యూస్ కామన్గా ఉన్న వాల్యూస్ తీసుకోవాలి, సేమ్ ఒకేలాగా ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. అదేమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు కామన్గా ఏముంది ఇక్కడ 5 6 ఉంది, ఇక్కడ కూడా ఏముంది 5 6, 4 కూడా ఉందమ్మా 4 5 6, ఇక్కడ కూడా 4 5 6, 4 ఉంది 4, 5 ఉంది 5, 6 ఉంది 6. therefore ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 4 5 6. ఓకేనా? 4 5 6 ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 4 5 6. ఇది ఏ సెట్ అవుతుంది? సి సెట్ అవుతుంది. సి సెట్లో ఏముంది? 4 5 6 ఉంది. ఈ మొత్తం ప్లేస్లో సి తీసుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు సి తీసుకోండి. ఓకేనా? చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ దేంతో చూపిస్తాము? మ్యూతోనే కదా. దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటరీ. ఈ బికి పవర్లో సి ఉంది కదా, సిని ఏమని చదువుతారంటే కాంప్లిమెంటరీ అని చదువుతారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటరీ ఎంత అని అడిగాడమ్మా. అలాగే ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఏ మైనస్ బి, సెకండ్ ఆప్షన్ ఏ యూనియన్ బి, థర్డ్ ఆప్షన్ పై, ఫోర్త్ ఆప్షను మ్యూ. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటరీ ఫార్ములా ఏంటిది? ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటరీకి ఏంటిదమ్మా? ఏ మైనస్ బి. ఇది స్టాండర్డ్ ఫార్ములా, ఫస్ట్ ఆప్షను. ఓకేనా? అలా కాకోకుండా బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంటరీ అంటే ఏమొస్తుంది? బి మైనస్ ఏ వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? మనకు ఆప్షన్ ఏంటిది? ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటరీ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఏ మైనస్ బి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ 15, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 10, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5, దెన్ ఏం కనుక్కోమన్నాడు? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ ఎంతో కనుక్కోమన్నాడు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఫార్ములా ఏంటది? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఫార్ములా ఏంటమ్మా? మీకు ఆల్రెడీ చెప్పాను. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, నీకు 3 వాల్యూస్ ఇచ్చాడు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు? 15 ప్లస్ ఎన్ ఆఫ్ బి ఎంత ఇచ్చాడు? 10 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత ఇచ్చాడు? 5. ఓకేనా? 15 ప్లస్ 10 ఎంత? 25. 25 మైనస్ ఎంత? 5. 25లో అండి 5ని తీసివేయండి. తీసివేస్తే ఎంత వస్తుంది? 20. therefore ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 20. ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ ఆప్షన్ 10, సెకండ్ ఆప్షన్ 20, థర్డ్ ఆప్షన్ 30, ఫోర్త్ ఆప్షన్ నన్ను అని ఇస్తాడమ్మా. ఓకేనా? మనకి ఫామ్లో ఎలా మటుకు అలా ఇస్తే మీకు వేరు వేరు ఆన్సర్స్ వస్తాయి. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ మాత్రం ఉండదు, నన్ను అని పెట్టేస్తారు. దానికోసం ఏం చేయాలంటే మీరు ఫార్ములా జాగ్రత్తగా చదవాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఆ 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్లు 2 యాడ్ చేసి మైనస్ని తీసివేయండి. యాడింగ్ అంటే కూడటం. ఓకేనా? సపరేషన్ అంటే తీసివేయటం. 25 మైనస్ 5ని తీసివేయండి. తీసివేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఓకేనా? ఓకేనమ్మా, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.